ఓం శ్రీమాత్రే నమః. ఆదిపరాశక్తి అయిన ఆ జగన్మాత పార్వతీదేవి ఆలయాలలో ముఖ్యంగా దర్శించవలసినవి అష్టాదశ శక్తిపీఠాలు. అమ్మవారి శక్తిపీఠాలలో ముఖ్యంగా చెప్పినవి 18 శక్తిపీఠాలు. అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాల వర్ణన అనే శ్లోకం ద్వారాగా ఆ 18 శక్తిపీఠాలు ఎక్కడ ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు. 18 శక్తిపీఠాలు ఎక్కడ ఉన్నాయో తెలిసినప్పటికీ అమ్మవారి శరీర భాగాలు ఏ ప్రదేశంలో ఏ శరీర భాగం పడింది అనే విషయం చాలామందికి సరిగ్గా తెలిసి ఉండదు. ఏ శక్తిపీఠంలో అమ్మవారి ఏ శరీర భాగం పడిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాల వర్ణన శ్లోకం ద్వారాగా చూస్తే మొదటి శక్తిపీఠం లంకాయాం శాంకరీదేవి. ఈ శక్తిపీఠం శ్రీలంకలోని ట్రింకోమలిలో ఉంది. ఈ శక్తిపీఠంలో అమ్మవారి కాలి గజ్జలు పడ్డాయి. రెండవ శక్తిపీఠం కామాక్షి కాంచికాపురి. ఈ శక్తిపీఠం తమిళనాడులోని కంచిలో ఉంది. ఈ శక్తిపీఠంలో అమ్మవారి వీపు భాగం పడింది. మూడవ శక్తిపీఠం ప్రద్యుమ్నే శృంఖలాదేవి. ఈ శక్తిపీఠం పశ్చిమ బెంగాల్లో గంగా సాగర్లో ఉంది. ఈ శక్తిపీఠంలో అమ్మవారి ఉదరం పడిన ప్రదేశం. అమ్మవారి నాలుగవ శక్తిపీఠం చాముండే క్రౌంచపట్టణే. ఈ శక్తిపీఠం కర్ణాటకలోని మైసూరులో ఉంది. ఈ ప్రదేశంలో అమ్మవారి తల వెంట్రుకలు పడ్డాయి. అమ్మవారి ఐదవ శక్తిపీఠం అలంపూరి జోగులాంబ. ఈ శక్తిపీఠం ఆంధ్రప్రదేశ్లోని అలంపురంలో ఉంది. ఈ శక్తిపీఠంలో అమ్మవారి పైదంత పంక్తి పడింది. అమ్మవారి ఆరవ శక్తిపీఠం శ్రీశైలే భ్రమరాంబిక. ఈ శక్తిపీఠం ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో ఉంది. ఈ ప్రదేశంలో అమ్మవారి మెడ భాగం పడింది. అమ్మవారి ఏడవ శక్తిపీఠం కొల్హాపురి మహాలక్ష్మి. ఈ శక్తిపీఠం మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఉంది. ఈ శక్తిపీఠంలో అమ్మవారి 3 కళ్ళు పడ్డాయి. అమ్మవారి ఎనిమిదవ శక్తిపీఠం మహుర్యే ఏకవీరిక. ఈ శక్తిపీఠం మహారాష్ట్రలోని నాందేడ్ వద్ద మహు గ్రామంలో ఉంది. ఈ ప్రదేశంలో అమ్మవారి కుడి హస్తం పడింది. అమ్మవారి 9వ శక్తిపీఠం ఉజ్జయిన్యాం మహాకాళి. ఈ శక్తిపీఠం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉంది. ఈ ప్రదేశంలో అమ్మవారి పై పెదవి పడింది. అమ్మవారి 10వ శక్తిపీఠం పీఠికాయాం పురుహూతిక. ఈ శక్తిపీఠం ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో ఉంది. ఈ ప్రదేశంలో అమ్మవారి ఎడమ హస్తం పడింది. అమ్మవారి 11వ శక్తిపీఠం ఓడ్యానాం గిరిజాదేవి. ఈ శక్తిపీఠం ఒరిస్సాలోని జూజీపూర్ వద్ద ఓడ్యానాంలో ఉంది. ఈ ప్రదేశంలో అమ్మవారి నాభి భాగం పడింది. అమ్మవారి 12వ శక్తిపీఠం మాణిక్యాం దక్షవాటిక. ఈ శక్తిపీఠం ఆంధ్రప్రదేశ్లోని ద్రాక్షారామంలో ఉంది. ఈ ప్రదేశంలో అమ్మవారి ఎడమ చెక్కిలి పడిన ప్రదేశం. అమ్మవారి 13వ శక్తిపీఠం హరిక్షేత్రే కామరూపి. ఈ శక్తిపీఠం అస్సాంలోని హరిక్షేత్రంలో గౌహతిలో ఉంది. ఈ ప్రదేశంలో అమ్మవారి యోని భాగం పడింది. అమ్మవారి 14వ శక్తిపీఠం ప్రయాగే మాధవేశ్వరి. ఈ శక్తిపీఠం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగలో ఉంది. ఈ ప్రదేశంలో అమ్మవారి హస్తాంగుళి పడింది. అమ్మవారి 15వ శక్తిపీఠం జ్వాలాయాం వైష్ణవీదేవి. ఈ శక్తిపీఠం హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లా జ్వాలాకేతంలో ఉంది. ఈ ప్రదేశంలో అమ్మవారి శిరస్సు పడింది. అమ్మవారి 16వ శక్తిపీఠం గయా మాంగళ్య గౌరిక. ఈ శక్తిపీఠం బీహార్లోని గయలో ఉంది. ఈ ప్రదేశంలో అమ్మవారి వృక్షోజాలు పడ్డాయి. అమ్మవారి 17వ శక్తిపీఠం వారణాస్యాం విశాలాక్షి. ఈ శక్తిపీఠం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉంది. ఈ ప్రదేశంలో అమ్మవారి మణికర్ణిక పడింది. అమ్మవారి శక్తిపీఠాలలో ఆఖరి శక్తిపీఠం కాశ్మీరేతు సరస్వతి. ఈ శక్తిపీఠం జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఈ ప్రదేశంలో అమ్మవారి దక్షిణ హస్తం పడింది. ఈ ప్రకారంగా అమ్మవారి 18 శక్తిపీఠాల్లో అమ్మవారి యొక్క శరీర భాగాలు పడ్డాయి. ఓం శ్రీమాత్రే నమః.